Honorable Ministers, esteemed delegates, Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, ladies and gentlemen. On behalf of RFCL, it gives us immense pleasure to welcome you all for the momentous occasion. We shall witness three significant events today. Ramagundam Fertilizers Plant, one of the most modern and state-of-art efficient plant, shall be dedicated to the nation. A new rail line, Bhadrachalam Road to Sattupalli, shall also be dedicated to the nation by our Honorable Prime Minister, Shri Narendra Modi ji, and also laying foundation stone for three major national highway sections. Ladies and gentlemen, Ramagundam Fertilizers Plant is one of the most modern and established with optimal cost among the peers. The revival has not only given boost to the Prime Minister's mission of Atmanirbhar Bharat and leading towards self-reliant India. This is a step towards fulfilling the gap of urea requirements of the country. This revival has not only boosted the local employment, but also has given huge encouragement to the local business to grow. గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారిని మన ప్రధాని గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. సాంప్రదాయంగా తులసి మొక్కతోటి ఆయనకి స్వాగతం పలుకుదాం. అందరి కరతాళ మధ్య may I request Honorable Kishan Reddy ji to present a Tulsi sapling to the Honorable Prime Minister Shri Narendra Modi ji. గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారు, Honorable Union Minister for Culture, Tourism and Development of North Eastern Region, వారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. భారత్ మాతా కీ. ఇది రామగుండం అడ్డ, కరీంనగర్ గడ్డ. మనం ఇక్కడి నుంచి నినాదాలు ఇస్తే అది ఎక్కడ వినిపించాలో మీకు తెలుసు, కాబట్టి గట్టిగా ఇవ్వాలి. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ గవర్నరు తమిళ సాయి గారు, కేంద్ర మంత్రి కూబా గారు, పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారు, ఇక్కడ వచ్చినటువంటి సోదరి సోదరిమల్లారా, మీకందరికీ తెలుసు ఈరోజు మనము తెలంగాణలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మన రామగుండం ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం కోసం, తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు అంకితం చేయడం కోసము భారత ప్రధానమంత్రి గారు ఈరోజు మన రామగుండం రావడం జరిగింది. ఈ యొక్క ప్రధానంగా ఎరువుల ఫ్యాక్టరీ, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ యొక్క యూరియా తయారు చేసేటువంటి పరిశ్రమను తెలంగాణ ప్రజలకు, దేశానికి అంకితం చేయడం కోసము మన ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. మీకు అందరు తెలుసు, సుమారు 6,338 కోట్ల రూపాయలతో ఈ పరిశ్రమ స్థాపిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ఎరువుల కొరత తీరేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, ఈరోజు రైతులకు మనవి చేస్తూ ఉన్నాను, తెలంగాణ రైతులకు ఈ యొక్క యూరియా ఏదైతే ఉన్నదో, యూరియా మీద కేంద్ర ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున ఈరోజు రైతుల దగ్గర
250 నుంచి 260 రూపాయలు బస్తా తీసుకుంటే ప్రతి బస్తా వెనుక కేంద్ర ప్రభుత్వము 1472 రూపీస్ సబ్సిడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి ఎరువుల బస్తాకి ఇస్తా ఉందని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నది. ఏదైతే మొన్న కొంతమంది అన్నారు వీళ్లకు ధాన్యం కొనడానికి డబ్బులు లేవని, నేను ఈ సందర్భంగా ఈ యొక్క రైతులకు సంబంధించి మనవి చేస్తా ఉన్నాను. ఎంఎస్పి ధాన్యానికి సంబంధించి 2014లో 1360 రూపీస్ ఉండేది ధాన్యం ప్రతి క్వింటాల్కు. ఈరోజు మోడీ గారి ప్రభుత్వము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 1360 రూపీస్ ఉండేది. ఈ 8 సంవత్సరాలలో నేను రైతులకు మనవి చేస్తా ఉన్నాను, ధాన్యం క్వింటాల్కు 2040 రూపీస్ నరేంద్ర మోడీ గారు ఈరోజు పెంచి రైతులకు లాభం కలిగిస్తూ ఉంటే ధాన్యం కొనుగోలుకు సాయం సాగలను. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మన తెలంగాణ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది 3750 కోట్లు ఉండేది. 3750 కోట్లు ఖర్చు పెట్టేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు మరి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు ధాన్యం కొనుగోలు మీద 3404 కోట్ల నుంచి గత సంవత్సరము 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల దగ్గర ధాన్యం కొనుక్కుంటుంది. ఇది ధాన్యం కొంటున్నదా కొంటలేదా చెప్పాలి. ఈరోజు కొంతమంది అంటా ఉన్నారు ధాన్యం కొనడం లేదని. ఎక్కడ 3404 రూపాయలు ఈ 8 సంవత్సరాల్లో 26,000 కోట్ల రూపాయలు ఏ రకంగా పెరిగిందో ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పత్తి కాటన్ క్వింటాల్కు 2014లో 3750 ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు 6080 రూపాయలు క్వింటాల్ కాటను కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి ఫిక్స్ చేసిందని చెప్తా ఉన్నాను. ఇది రైతులకు అనుకూలమైన ప్రభుత్వమా కాదా ఈరోజు రైతు ఆలోచన చేయాలి. అంతేకాదు ఈరోజు బియ్యం సేకరణలో ఏదైతే చెప్పానో అంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి సంవత్సరానికి 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, 2014లో ధాన్యం కొనుగోలు 24 లక్షల టన్నులు ఉండేది. 2014లో తెలంగాణలో 24 lakh టన్స్ మాత్రమే కొనేది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం కొనుగోలు ఎఫ్సిఐ ద్వారా 142 lakh టన్స్, ఎక్కడ 24 ఎక్కడ 142 టన్నుల ధాన్యం లక్షల టన్నుల ధాన్యం కొంటా ఉన్నదో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం, ఈ రామగుండం అభివృద్ధి కోసం కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ మరి 2268 కోట్ల వ్యయంతో 207 కిలోమీటర్ల 3 జాతీయ రహదారులకు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. 163 కోట్ల ఈరోజు ఎన్హెచ్ సంబంధించినటువంటి సిరోజ్ మహాదేవ్పూర్ రోడ్డు కావచ్చు, 644 కోట్ల వ్యయంతో బోధన్ బాసరా బైన్సా రోడ్డు కావచ్చు, 1460 కోట్లతో మెదకు సిద్దిపేట ఎల్కతుర్తి రోడ్డు కావచ్చు. ఈ రకంగా చేస్తా ఉన్నాను. ఒక విషయం చెప్తా, నేను ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. 2014లో తెలంగాణలో జాతీయ రహదారులు 2511 కిలోమీటర్ల రోడ్లు ఉండేది. ఎంత? 2511 కోట్లు. ఈరోజు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క అదనంగా 2511 కిలోమీటర్లు ఉంటే కొత్తగా 2489 కిలోమీటర్ల రోడ్లు
తెలంగాణలో తెలంగాణ సమాజం కోసం మోడీ గారి ప్రభుత్వము ఈ జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ను డెవలప్మెంట్ చేసిందని అడుగుతా ఉన్నాను. అంతేకాదు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ 8 years భారత ప్రభుత్వము 1,04,000 కోట్ల రూపాయలు 1,04,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఖర్చు పెట్టిందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాము. ఈ యొక్క ఎన్టీపీసీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ ఈ యొక్క రామగుండంలో మరి ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తిని పెంచడం జరిగింది. ఇది ఈ యొక్క రైతుల కోసం మేలు జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేసింది. కానీ ఆ యొక్క ఆసుపత్రి ఈ రామగుండంలో మంజూరు చేస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఇంకా భూమి ఇవ్వలేదు కాబట్టి ఆలస్యమవుతుంది. వాళ్ళు ఇంత తొందరగా భూమి ఇస్తే ఇక్కడ రామగుండంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈఎస్ఐ ఆసుపత్రి శాంక్షన్ చేస్తుందని కూడా మనం చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మంజూరు అయిపోయింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క రామగుండంలో ఉన్నటువంటి కార్మికుల కోసం ఈ యొక్క ఏఎస్ఐ ఆసుపత్రి వస్తుంది. అదే కాకుండా ఈరోజు రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఇక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పటికే 800 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తయిపోయింది. పనులు ప్రారంభమైనాయి. ఇంకొక 800 మెగావాట్ల పనులు ప్రారంభం కానున్నాయని మనవి వస్తున్నాను. దీనికోసము ఈ రామగుండంలో 4,000 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ యొక్క ఎన్టీపీసీ అదనపు 1600 మెగావాట్లకని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్, ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ప్రారంభించారు. ఇది మీకు అందరూ తెలుసు. దేశంలో బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ మన రామగుండంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు నేను ఒకటి మనవి చేస్తా ఉన్నాను. సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారని ఎవరు చెప్పారు? సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారని. మెజార్టీ షేర్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. 51% వాళ్ళ దగ్గర ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ కొంతమంది సింగరేణి ప్రైవేట్ పరం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈరోజు దేశంలో ఎక్కడ కూడా కోల్ ఇండియాకి సంబంధించినటువంటి కోల్ పరిశ్రమను కూడా ప్రైవేట్ పరం చేయలేదు. సింగరేణి పూర్తి అధికారం మా మీద లేదు. మా అధికారంలో ఉన్నటువంటివి లేనప్పుడు ఇక్కడ ఏ రకంగా చెప్తారు? సింగరేణికి వచ్చినటువంటి అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి బొగ్గు గనులను ఇక్కడ ఉన్నటువంటి సంస్థ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు తప్ప భారత ప్రభుత్వము సింగరేణిని ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచన లేదనే విషయాన్ని కూడా ఈరోజు నేను సింగరేణి కార్మికులకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మరొక విషయం మనవి చేసి నేను ముగిస్తాను. ఈ యొక్క రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రతి పట్టణాన్ని, ప్రతి ఒక్క జిల్లాను, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రతి గ్రామ పంచాయతీకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిధులు ఇస్తుంది కాబట్టి గ్రామాలలో లైట్లు ఎరుగుతున్నాయి. గ్రామాలలో పరిస్థితి ఏంటంటే కాలిపోయినటువంటి లైట్లను చేంజ్ చేయాల్సిన పైసా కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. గ్రామాలలో రోడ్లు శుభ్రం చేయడం కోసం పారిశుద్ధ కార్మికుల జీతాలు కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఈరోజు రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు కరోనా వస్తే ఏ రకంగా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం సుమారు 215 కోట్ల యొక్క వ్యాక్సిన్ పేద ప్రజలందరికీ ఉచితంగా సరఫరా చేసి ప్రజల ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీరు వీళ్ళంతా తెలంగాణ ప్రజలు కాదా?
నేను మనవి చేస్తున్నాను తెలంగాణ సమాజానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా గత 8 సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇంటింటికి వెళ్ళి చెప్తాము, ఊరూరు కొరి చెప్తాము, ప్రతి వ్యక్తికి చెప్తాము. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తూ ఉందని మనవి చేస్తూ, ఈ యూరియా పరిశ్రమ రావడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అనేక సార్లు స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు పదే అడిగారు. నేను వారిని కలిసి ప్రధానమంత్రి గారిని కలిశాము. నేను వారు కలిసి అనేక సార్లు ఫెర్టిలైజర్ మినిస్టర్స్ కలిశాము. బండి సంజయ్ గారి నేతృత్వంలో కూడా ఈ ఫ్యాక్టరీ రావడంలో కృషి చేశాం. కాబట్టి మీ అందరికీ మనవి చేస్తున్నాను, భారత ప్రభుత్వము తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో ఈరోజు కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి తెలంగాణ గ్రామంలో, ప్రతి తెలంగాణ పట్టణంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి పేదవాడి ఇంట్లో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3 రూపాయల కిలో బియ్యం పంపిస్తా ఉన్నాడు. 3 రూపాయల కిలో బియ్యం పంపిస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం 2 రూపాయలే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 30 రూపాయలు ఇస్తా ఉంది. అంతేకాకుండా కరోనా సమయంలో ప్రతి వ్యక్తికి 5 కేజీల రైసు ఫ్రీగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను, మాకు రాజకీయాలు అవసరం లేదు. మేము రాజకీయాలు రాజకీయాలు చేస్తాము, కానీ అభివృద్ధిలో రాజకీయాలు చేయము. ఎవరు చేయకూడదు రకంగా డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్, పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము డెవలప్మెంట్ కోసం కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ఎవరు సహకరించినా సహకరించకపోయినా మా లక్ష్యము ఈ తెలంగాణ డెవలప్మెంటే అని మనవి చేస్తూ, నేను మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి ఈ కార్యక్రమం అభివృద్ధి చేయడానికి ప్రారంభించడానికి వచ్చినటువంటి వారికి నేను ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, గట్టిగా చెప్పాలి, రామగుండం గడ్డ ఇది. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మూతబడిన పరిశ్రమలను ఎంకరేజ్ చేయడం ద్వారా ఎంతో ఉపాధిని కూడా కల్పించారు. Ladies and gentlemen, let me also mention the revival is a part of Prime Minister's mission to make farmers of the region and the country as a whole. For establishment of revival projects are PSUs, FCIL, NFL and EIL, and along with our contribution from GAIL, Telangana government and HTAS consortium has joined hands together. We now move on to the historic moment. May I now request the Honorable Prime Minister to officially unveil the plug and dedicate RFCL to the nation. మనమంతా ఎంతో హర్షించదగ్గ సమయం రానే వచ్చింది. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ని గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అందించేసి జాతికి అంకితం చేయబోతున్న శుభ తరుణం. सन 2014 तक भारत उर्वरक की घरेलू मांग को पूरा करने के लिए बड़े पैमाने पर आयात पर निर्भर था। शुरू से ही किसानों की खुशहाली माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी की प्राथमिकता रही है। उसी के अनुरूप सरकार ने नई निवेश नीति अपनाई, जिसके तहत कई महत्वपूर्ण कदम उठाए गए। यूरिया को 100% नीम कोटेड किया गया और गोरखपुर, सिंदरी, बरौनी, तालचेर एवं रामगुंडम स्थित बंद पड़े 5 उर्वरक इकाइयों को पुनर्जीवित किया गया है। इसके कारण किसानों को यूरिया आसानी से उपलब्ध हो रही है। वहीं इसकी आयात में भी कमी आई है। हमने तय किया किसानों को जितना चाहिए उतना यूरिया देंगे, लेकिन कोशिश करेंगे कि पहले मेरे देश में जो कारखाने बंद पड़े हैं उनको चालू करेंगे। तेलंगाना राज्य के रामगुंडम में स्थित रामगुंडम फर्टिलाइजर्स एंड केमिकल्स लिमिटेड
दक्षिण भारत में अपनी तरह का पहला अत्याधुनिक प्राकृतिक गैस आधारित सबसे बड़ा संयंत्र है, जिसको आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा देश को समर्पित किया जा रहा है। ये कृषि और किसानों के हितों के प्रति पूरी तरह समर्पित भारत सरकार के प्रयासों का परिणाम है। RFCL द्वारा हर साल 12,70,000 मेट्रिक टन नीम कोटेड यूरिया उत्पादित किया जाएगा। पांचों यूरिया संयंत्रों के पुनरुद्धार के पश्चात 63,50,000 मेट्रिक टन यूरिया का उत्पादन होगा, जिससे देश में यूरिया आयात पर निर्भरता कम होगी। RFCL, नेशनल फर्टिलाइजर्स लिमिटेड, इंजीनियर्स इंडिया लिमिटेड, फर्टिलाइजर कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड, तेलंगाना राज्य सरकार, गेल इंडिया लिमिटेड और HTAS कंसोर्शियम की संयुक्त उद्यम है। 6,300 करोड़ रुपए से अधिक की लागत से निर्मित RFCL ऊर्जा बचत के लिए HTER प्रौद्योगिकी आधारित बड़ी क्षमता वाले सिंगल ट्रेन यूरिया संयंत्रों में से एक है। इसका 140 मीटर ऊंचा प्रिलिंग टावर सर्वोत्तम गुणवत्ता वाले प्रिल्स के उत्पादन को सुनिश्चित करता है। पूरी तरह से स्वचालित बैगिंग और ट्रक लोडिंग सुविधा। 32 मेगावाट के कैप्टिव पावर प्लांट के साथ ये संयंत्र कुशल कर्मियों द्वारा प्रबंधित किया जाता है। इस प्लांट से नौजवानों और स्थानीय लोगों के लिए प्रत्यक्ष और अप्रत्यक्ष रूप से रोजगार के अनेक अवसर भी उपलब्ध होंगे। RFCL टाउनशिप में 400 से अधिक परिवारों को निवास के साथ स्कूल, खेल का मैदान, स्वास्थ्य केंद्र जैसी सुविधाएं उपलब्ध हैं। RFCL तेलंगाना राज्य के साथ साथ आंध्र प्रदेश, छत्तीसगढ़, ओडिशा और महाराष्ट्र को भी यूरिया प्रदान करेगा। माननीय प्रधानमंत्री के आत्मनिर्भर भारत की सोच को साकार करने में एक बड़ी भूमिका निभाने के लिए तैयार ये संयंत्र स्थानीय किसानों को उर्वरकों की समय पर आपूर्ति करने के साथ यूरिया का आयात को कम करेगा। उर्वरक आत्मनिर्भरता की दिशा में अहम योगदान देगा और कृषि विस्तार को मजबूती देगा। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. RFCLని ఆవిష్కరించి ప్రధాని గారి చేతుల మీదుగా జాతికి అంకితం జరిగినటువంటి శుభతరుణం. అలాగే మరొక కొత్త లైను భద్రాచలం రోడ్ సత్తుపల్లి నుండి ఈ కొత్త రైలు మార్గాన్ని గౌరవనీయులైన ప్రధాని గారు ఇప్పుడు ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. మే ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ లాంచ్ అండ్ డెడికేట్ టు ద నేషన్ సార్. आत्मनिर्भर भारत की ओर बढ़ते कदम के साथ ऊर्जा की मांग तेजी से बढ़ रही है। विकास की गति निरंतर बनाए रखने में तेज, किफायती, स्थानीय, क्षेत्रीय और घरेलू कनेक्टिविटी की भूमिका महत्वपूर्ण है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के कुशल नेतृत्व में आज भारतीय रेल तेज बदलाव और तेज विस्तार के जरिए मजबूत और आधुनिक रेल इकोसिस्टम बनने की राह पर अग्रसर होकर देश की अर्थव्यवस्था की रफ्तार बढ़ा रही है। पिछले 8 वर्षों से देश के इंफ्रास्ट्रक्चर पर अभूतपूर्व काम हो रहा है। आज देश का शायद ही कोई हिस्सा है जहां इंफ्रास्ट्रक्चर का किसी ना किसी बड़े प्रोजेक्ट पर काम न चल रहा हो। तेलंगाना विकास की इस कहानी का अहम हिस्सा है। भद्राचलम रोड सत्तुपल्ली नई रेलवे लाइन के जरिए भारतीय रेल तेलंगाना के तेज विकास का भागीदार रही है। क्षेत्र में कोयला खदानों से फर्स्ट माइल कनेक्टिविटी बनाने के उद्देश्य से मैसर्स सिंगरेनी कोलियरीज कंपनी लिमिटेड के कॉस्ट शेयरिंग सहयोग से 990 करोड़ रुपए की लागत से इस परियोजना का निर्माण किया गया है। 54 किलोमीटर लंबी इस स्ट्रेच लाइन का निर्माण सिर्फ 3.5 साल में पूरा करना सुरक्षित, तेज और आसान आवाजाही के प्रति भारतीय रेल की प्रतिबद्धता दर्शाती है। कुल 94 रेलवे पुल यानी 10 बड़े ब्रिज, 40 रोड अंडर ब्रिज, सरवरम, चंद्रुगोंडा और पार्थसारथीपुरम में 3 क्रॉसिंग स्टेशन के साथ
ये परियोजना सुसज्जित है। सत्तुपल्ली क्षेत्र की खदानों से तेज और पर्यावरण अनुकूल परिवहन सेवाएं प्रदान करने के लिए समर्पित ये नई रेल लाइन थर्मल पावर प्लांट्स में कोयले की मांग को पूरा करने में अहम भूमिका निभाएंगी। ये नई रेल लाइन भद्राद्री, कोत्तकुडेम और खम्मम जैसे जिलों में सामाजिक और आर्थिक विकास को गति प्रदान करेगी। इस परियोजना में स्थानीय और आसपास के क्षेत्रों के युवाओं के लिए कई प्रत्यक्ष और अप्रत्यक्ष रोजगार के अवसर पैदा करने की क्षमता है। मजबूत रेल संपर्क बनाने के साथ देश की समृद्धि की गति बढ़ाना भारतीय रेल का संकल्प है। हम सभी के लिए ये बड़े गर्व की बात है। आज हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा भद्राचलम रोड सत्तुपल्ली नई रेलवे लाइन को राष्ट्र को समर्पित किया जा रहा है। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత శంకుస్థాపన మహోత్సవం నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైన 3 ప్రాజెక్టులని గౌరవనీయ ప్రధాని గారి చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ జరుగుతుంది. 2 లేన్ పేవ్డ్ షోల్డర్ మెదక్ టు సిద్దిపేట ఎల్కకుర్తి సెక్షన్ వరకు, మరి అలాగే 2 లేన్ పేవ్డ్ షోల్డర్ బౌదాన్ బాసర్ బైన్సా సెక్షన్ వరకు, మరి అలాగే నేషనల్ హైవే 353 2 లేన్ పేవ్డ్ షోల్డర్ సిరోంచా నుంచి మహాదేవ్పూర్ సెక్షన్ వరకు. సార్, మే ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ లే ద ఫౌండేషన్ అండ్ డూ ది ఆనర్స్. India has seen extraordinary infrastructure development in the last 8 years due to the futuristic vision of our Prime Minister Shri Narendra Modi ji. People shower their love and affection on him and relate to him as their own due to his selfless attitude and people-centric initiatives. Showing gratitude towards the people of Telangana, which is known for its rich cultural heritage and beautiful natural landscape, Shri Narendra Modi ji has envisaged many prestigious infrastructure projects in the state of Telangana. भाई और बहनों, हमारा प्रयास है कि तेलंगाना के कोने कोने तक बेहतरीन कनेक्टिविटी पहुंचे। पिछले 8 वर्षों में तेलंगाना में नेशनल हाईवे की लंबाई 2 गुनी हो चुकी है। Today is an important day in the history of Telangana state as Honorable Prime Minister is laying the foundation stone for 3 national highway projects costing rupees 2,268 crores. These projects are widening of NH 765 DG, Medak Siddipet Eleka 30 section will give better access to Hyderabad Warangal Industrial Corridor and Kakatiya Mega Textile Park. Widening of Bodhan Basar Bhainsa section of NH 161BB will give smooth connectivity to sugar producing region. It will also enhance connectivity to districts of Nizamabad and Nirmal, besides make commuting fast and comfortable for pilgrims paying homage to one of the only 2 Gyana Saraswati temple of India on the banks of Godavari River in Basar. Widening of Sironcha to Mahadevpur section of NH 353C will improve interstate connectivity between Telangana and Maharashtra. It will also provide smooth connectivity to coal mines and thermal power plants of Telangana and will facilitate development of tribal region, including movement of pilgrims to Samakka Sarakka Jatara, the largest tribal festival in the world. These initiatives will make commuting smoother, faster and safer, decreasing fuel cost, giving impetus to tourism, culture, industrial, transport and agriculture sectors, which will generate employment and give impetus to prosperity and economic growth of Telangana. थैंक यू सर, थैंक यू वेरी मच. ये विश्व जो आज विश्व गुरु बनाने का न सिर्फ सपना देखता है, बल्कि उसकी
दावेदारी करता है। ये हौसला है देश की यशस्वी प्रधानमंत्री। ये विश्व जो चाणक्य की बुद्धिमती से जाना जाता है, उस देश में आज के युवा संपूर्ण विश्व को अपनी टेक्नोलॉजी और जज्बे से ख्याल कर देते हैं। वो जज्बा है प्रधानमंत्री। भारत माँ के मुकुट में जड़े उन तमाम रत्नों की चमक से सोना जिताता है, वो हिम्मत है हमारे प्रधानमंत्री। आज चाहे कलाकार हो या खिलाड़ी, हर तरफ भारत की जय का उद्देश्य दिखाई देती है। वो रौनक है प्रधानमंत्री। हर वर्ग का ना सिर्फ ध्यान रखा बल्कि उसके दर्द समझा। और हाँ, जमाने जब धन की बात करता था, तब धन से ज्यादा मन की बात करने का नाम है प्रधानमंत्री। अभी हम अनुरोध करते हैं कि हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस पावन अवसर पर तेलंगाना जनता को संबोधित करें। भारत माता की, भारत माता की, भारत माता की। ई सबको విచ్చేసిన రైతులు సోదర సోదరి మనులకు నమస్కారములు। तेलंगाना की गवर्नर डॉक्टर तमिलिसाई सौंदरराजन जी, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी श्री किशन रेड्डी जी, भगवंत खुबा जी, संसद में मेरे साथी पंडित संजय कुमार जी, श्री वेंकटेश देथा जी, अन्य महानुभाव, भाई और बहनों, रामागुंडम की धरती से पूरे तेलंगाना को मेरा आदरपूर्वक नमस्कार। और अभी मुझे बताया गया, और मैं अभी टीवी स्क्रीन पर भी देख रहा था, कि इस समय तेलंगाना की 70 विधानसभा क्षेत्रों में 70 असेंबली सेगमेंट में हजारों किसान भाई बहन वे भी इस कार्यक्रम में हमारे साथ जुड़े हुए हैं। मैं इन सभी किसान भाइयों बहनों को भी उनका स्वागत करता हूं, उनका अभिनंदन करता हूं। साथियों, आज 10,000 करोड़ रुपए से अधिक की विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास तेलंगाना के लिए हुआ है। ये परियोजनाएं यहां खेती और उद्योग दोनों को बल देने वाली है। फर्टिलाइजर प्लांट हो, नई रेल लाइन हो, हाईवे हो, इनसे उद्योगों को भी विस्तार मिलेगा। इन परियोजनाओं से तेलंगाना में रोजगार के नए अवसर बनेंगे। सामान्य जन की ईज ऑफ लिविंग बढ़ेगी। इन सभी परियोजनाओं के लिए देशवासियों को, तेलंगाना वासियों को मैं बहुत बहुत बधाई देता हूं। साथियों, पिछले 2-2.5 साल से पूरा विश्व कोरोना महामारी से लड़ रहा है। दूसरी तरफ
जो संघर्ष चल रहे हैं, तनाव चल रहे हैं, मिलिट्री एक्शन हो रहे हैं, उसका परिणाम भी, उसका प्रभाव भी देश और दुनिया पर पड़ रहा है। लेकिन इन विपरीत परिस्थितियों के बीच आज हम सभी पूरी दुनिया में एक और बात प्रमुखता से सुन रहे हैं। दुनिया के तमाम एक्सपर्ट्स कह रहे हैं कि भारत बहुत जल्द दुनिया की तीसरी सबसे बड़ी इकोनॉमी बनकर के उस दिशा में तेज गति से आगे बढ़ रहा है। सभी एक्सपर्ट ये भी कह रहे हैं कि जितनी ग्रोथ 90 के बाद 30 साल में हुई, उतनी अब सिर्फ कुछ ही वर्षों में होने वाली है। आखिर इतना अभूतपूर्व विश्वास आज दुनिया को, आर्थिक जगत के विद्वानों को इतना विश्वास आज भारत पर क्यों है? इसका सबसे बड़ा कारण है भारत में पिछले 8 वर्ष में हुआ बदलाव। पिछले 8 सालों में देश ने काम करने के पुराने तौर तरीके बदल डाले। इन 8 वर्षों में गवर्नेंस को लेकर सोच में भी बदलाव आया है, अप्रोच में भी बदलाव आया है। चाहे इंफ्रास्ट्रक्चर हो, चाहे सरकारी प्रक्रियाएं हो, चाहे ईज ऑफ डूइंग बिजनेस हो, इन बदलावों को प्रेरित कर रही है भारत की एस्पिरेशनल सोसाइटी। आज विकसित होने की आकांक्षा लिए आत्मविश्वास से भरा हुआ नया भारत दुनिया के सामने है। भाइयों और बहनों, विकास हमारे लिए 24 घंटे, 7 दिन, 12 महीने और पूरे देश में चलने वाला मिशन है। हम एक प्रोजेक्ट का लोकार्पण करते हैं तो अनेक नए प्रोजेक्ट पर काम करना शुरू कर देते हैं। ये हम आज यहां भी देख रहे हैं। और हमारा ये भी प्रयास होता है कि जिस प्रोजेक्ट का शिलान्यास हो उस पर तेजी से काम हो और वो तेजी से पूरा हो। रामागुंडम का ये फर्टिलाइजर कारखाना इसका एक उदाहरण है। इस साल 2016 में इसका शिलान्यास किया था और आज इसे राष्ट्र को समर्पित कर दिया गया है। भाइयों और बहनों, 21वीं सदी का भारत बड़े लक्ष्यों को तय करके उन्हें तेजी से प्राप्त करके ही आगे बढ़ सकता है। और आज जब लक्ष्य बड़े होते हैं तो नई पद्धति अपनानी होती है, नई व्यवस्थाएं बनानी होती है। आज केंद्र सरकार पूरी ईमानदारी से इसी प्रयास में जुटी है। देश का फर्टिलाइजर सेक्टर भी इसका गवाह बन रहा है। बीते दशकों में
हमने देखा है कि देश फर्टिलाइजर के लिए ज्यादातर विदेशों पर इंपोर्ट करके उसी पर हम अपना गुजारा करते थे। यूरिया की डिमांड पूरी करने के लिए जो कारखाने लगे भी थे, वो भी टेक्नोलॉजी पुरानी होने के कारण बंद हो चुके थे, जिसमें रामागुंडम का खाद कारखाना भी था। इसके अलावा एक और बड़ी दिक्कत थी, इतना महंगा यूरिया विदेश से आता था, लेकिन वो किसान तक पहुंचने के बजाय अवैध कारखानों में चोरी करके पहुंचाया जाता था। इससे किसानों को यूरिया पाने के लिए रात रात भर कतारों में खड़ा रहना पड़ता था और कई बार लाठियां भी झेलनी पड़ती थी। 2014 से पहले हर साल हर सीजन में यह समस्या किसानों के सामने आती थी। साथियों, 2014 के बाद केंद्र सरकार ने पहला काम ये किया कि यूरिया की 100% नीम कोटिंग कर दी। इससे यूरिया की काला बाजारी रुक गई। केमिकल की फैक्ट्री में जो यूरिया पहुंच जाता था वो बंद हो गया। खेत में कितना यूरिया डालना है ये पता करने के लिए भी किसान के पास बहुत सुविधा नहीं थी, रास्ते नहीं थे। इसलिए हमने किसानों को सॉइल हेल्थ कार्ड इस देने का पूरे देश में अभियान किया। सॉइल हेल्थ कार्ड मिलने से किसान को ये जानकारी मिली कि भाई अगर हमें उपज बढ़ानी है तो बेवजह यूरिया के उपयोग की जरूरत नहीं है। उसको मिट्टी के स्वभाव का पता चलने लगा। साथियों, एक बहुत बड़ा काम हमने यूरिया में आत्मनिर्भरता को लेकर शुरू किया। इसके लिए देश के जो 5 बड़े खाद कारखाने बरसों से बंद पड़े थे, उनको फिर से शुरू करना जरूरी था। अब आज देखिए, यूपी के गोरखपुर में खाद उत्पादन शुरू हो चुका है। रामागुंडम खाद कारखाने का भी लोकार्पण हो गया है। जब ये 5 कारखाने चालू हो जाएंगे तो देश को 60 लाख टन यूरिया मिलने लगेगा। यानी हजारों करोड़ रुपए विदेश जाने से बचेंगे और किसानों को यूरिया और आसानी से मिलेगा। रामागुंडम खाद कारखाने से तेलंगाना के साथ ही आंध्र प्रदेश, कर्नाटका, छत्तीसगढ़ और महाराष्ट्र के किसानों को भी मदद मिलेगी। इस प्लांट की वजह से इसके आसपास दूसरे बिजनेस के अवसर बनेंगे। लॉजिस्टिक और ट्रांसपोर्ट से जुड़े काम खुलेंगे। यानी 6,000 करोड़ रुपए जो केंद्र सरकार ने यहां निवेश किया है, इससे कई हजार करोड़ का लाभ तेलंगाना के नौजवानों को होने वाला है। भाइयों और बहनों, देश के फर्टिलाइजर सेक्टर को आधुनिक बनाने के लिए हम नई टेक्नोलॉजी पर भी उतना ही बल दे रहे हैं। भारत ने यूरिया की नैनो टेक्नोलॉजी विकसित की है। एक बोरी यूरिया से जो लाभ होता है वो नैनो यूरिया की एक बोतल से ही मिलने वाला है। साथियों, खाद में आत्मनिर्भरता कितनी आवश्यक है ये हम आज की वैश्विक परिस्थितियों को देखते हुए और ज्यादा अनुभव कर रहे हैं। कोरोना आया
लड़ाई छिड़ी तो दुनिया में फर्टिलाइजर की कीमत बढ़ गई, लेकिन हमने इन बड़ी कीमतों का बोझ अपने किसान भाइयों बहनों पर नहीं पड़ने दिया। यूरिया का हर बैग जो केंद्र सरकार विदेश से लाती है, वो लगभग एक बोरी फर्टिलाइजर बाहर से लाते हैं तो 2000 रुपये में खरीदते हैं। भारत सरकार 2000 रुपये देकर के लाती है, लेकिन किसानों से 2000 रुपया नहीं लेते हैं। सारा खर्च भारत सरकार उठाती है। सिर्फ 270 रुपये में ये फर्टिलाइजर की थैली किसान को मिलती है। इसी प्रकार डीएपी का एक बैग भी सरकार को करीब करीब 4000 रुपये में पड़ता है, लेकिन किसानों से 4000 रुपये नहीं लेते हैं। इस एक बैग पर भी सरकार एक बैग पर 2500 रुपये से भी ज्यादा सब्सिडी सरकार देती है। साथियों, बीते 8 वर्षों में किसान को सस्ती खाद देने के लिए ही केंद्र सरकार, ये आंकड़ा भी याद रखना भाइयों, बताना लोगों को, 8 वर्ष में किसान को खाद का बोझ न बढ़े, उसको सस्ती खाद मिले, इसलिए 9.5 लाख करोड़ रुपए यानी करीब करीब 10 लाख करोड़ रुपए भारत सरकार खर्च कर चुकी है। इस वर्ष ही केंद्र सरकार 2.5 लाख करोड़ रुपए से ज्यादा किसानों को सस्ती खाद देने के लिए खर्च करेगी, 2.5 लाख करोड़ रुपया। इसके अलावा हमारी सरकार पीएम किसान सम्मान निधि के तहत भी लगभग 2.25 लाख करोड़ रुपए सीधे किसानों के बैंक खातों में ट्रांसफर कर चुकी है। किसानों के हितों को सर्वोपरि रखने वाली जब सरकार दिल्ली में है, तो किसानों की भलाई के लिए अनेक विध ऐसे प्रकल्पों को आगे बढ़ाते हैं, काम करते हैं। साथियों, दशकों से हमारे देश के किसान खाद से जुड़ी एक और समस्या से भी जूझ रहे हैं। दशकों से खाद का ऐसा बाजार बन गया था जिसमें भांति भांति के फर्टिलाइजर, भांति भांति फर्टिलाइजर के ब्रांड ये बाजार में बिकते थे। इस वजह से किसान के साथ धोखाधड़ी भी बहुत होती थी। अब केंद्र सरकार में इससे भी किसानों को राहत देने की शुरुआत की है। अब देश में यूरिया का सिर्फ और सिर्फ एक ही ब्रांड होगा, भारत यूरिया, भारत ब्रांड। इसकी कीमत भी तय है और क्वालिटी भी तय है। ये सारे प्रयास इस बात का प्रमाण है कि देश के किसानों, विशेष रूप से छोटे किसानों के लिए कैसे हम सिस्टम को रिफॉर्म कर रहे हैं। साथियों, हमारे देश में एक और चुनौती कनेक्टिविटी के इंफ्रास्ट्रक्चर की रही है। आज देश इस कमी को भी दूर कर रहा है। देश के सभी राज्यों में हाईवे, आधुनिक रेलवे, एयरपोर्ट, वाटरवेज और इंटरनेट हाईवे पर तेजी से काम हो रहा है। अब इसे पीएम गति शक्ति नेशनल मास्टर प्लान से नई ऊर्जा मिल रही है। आप याद करिए, पहले क्या होता था?
उद्योगों के लिए स्पेशल जोन डिक्लेयर होते थे, लेकिन वहां तक सड़क, बिजली, पानी, जो प्राथमिक सुविधाएं चाहिए, वो भी पहुंचाने में कई कई साल लग जाते थे। अब इस कार्यशैली को हमने बदल रहे हैं। अब इंफ्रा प्रोजेक्ट पर सभी स्टेक होल्डर और प्रोजेक्ट से जुड़ी सभी एजेंसियां एक साथ मिलकर एक तय रणनीति पर काम करते हैं। इससे प्रोजेक्ट से लटकने भटकने की संभावना खत्म हो गई है। साथियों, भद्राद्री कोत्तागुडेम ये जिला और खम्मम जिले को जोड़ने वाली नई रेल लाइन आज आपकी सेवा के लिए समर्पित है। इस रेल लाइन से यहां के स्थानीय लोगों को तो लाभ होगा ही, पूरे तेलंगाना को भी लाभ होगा। इससे तेलंगाना के बिजली सेक्टर को लाभ होगा, उद्योगों को लाभ होगा और नौजवानों के लिए रोजगार के नए अवसर बनेंगे। निरंतर प्रयासों के कारण 4 साल में ये रेल लाइन बनकर भी तैयार है और बिजलीकरण भी हो चुका है। इससे कोयला कम खर्च में बिजली कारखाने तक पहुंच पाएगा और प्रदूषण भी कम होगा। साथियों, आज जिन 3 हाईवे के चौड़ीकरण का काम शुरू हुआ है, उससे कोयला बेल्ट, औद्योगिक बेल्ट और गन्ना किसानों को सीधा लाभ होगा। यहां तो हल्दी की पैदावार बढ़ाने में भी हमारे किसान भाई बहन जुटे हुए हैं। गन्ना किसान हो, हल्दी पैदा करने वाला किसान हो, यहां सुविधाएं बढ़ेगी तो उनके लिए अपनी उपज का ट्रांसपोर्टेशन आसान होगा। इसी प्रकार कोयले की खदानों और बिजली कारखानों के बीच भी सड़क चौड़ी होने से सुविधा होगी, समय कम लगेगा। हैदराबाद वारंगल इंडस्ट्रियल कॉरिडोर, ककाटिया मेगा टेक्सटाइल पार्क की चौड़ी सड़कों से कनेक्टिविटी, इनका भी सामर्थ्य बढ़ाएगी। साथियों, जब देश विकास करता है, विकास के कार्यों में गति आती है, तो कई बार राजनीतिक स्वार्थ के लिए कुछ विकृत मानस वाले लोग, कुछ ताकतें अपना अफवाह तंत्र, रूमर्स, अफवाह तंत्र चलाने लगती है, लोगों को भड़काने लगती है। तेलंगाना में ऐसी ही अफवाहें आजकल सिंगारेणी कोयलरीज कंपनी लिमिटेड SCCL और विभिन्न कोल माइंस को लेकर उड़ाई जा रही है। और मैंने सुना है हैदराबाद से उसको हवा दी जा रही है, उसमें नए नए रंग भरे जा रहे हैं। मैं आज जब आपके बीच आया हूं तो मैं कुछ जानकारी आपको देना चाहता हूं, कुछ फैक्ट्स आपके सामने रखना चाहता हूं, कुछ तथ्य आपको बताना चाहता हूं। ये अफवाह फैलाने वालों को ये भी पता नहीं है कि ये झूठ उनका पकड़ा जाएगा। सबसे बड़ा झूठ समझिए, और यहां पत्रकार मित्र बैठे हैं, जरा बारीकाई से देख ले इसको। SCCL में 51% भागीदारी
ये तेलंगाना की राज्य सरकार की है, जबकि भारत सरकार की हिस्सेदारी सिर्फ 49% है। एचसीसीएल के निजीकरण से जुड़ा कोई भी फैसला केंद्र सरकार अपने स्तर पर कर ही नहीं सकती है। 51% उनके पास है। मैं एक बार फिर दोहराऊंगा, एचसीसीएल के प्राइवेटाइजेशन का कोई प्रस्ताव केंद्र सरकार के पास विचाराधीन नहीं है और न ही केंद्र सरकार का कोई इरादा है। और इसलिए मैं अपने भाई बहनों से आग्रह करता हूं कि किसी अफवाह पर जरा भी ध्यान न दे। ये झूठ के व्यापारियों को हैदराबाद में रहने दें। साथियों, हम सभी ने देश में कोल माइंस को लेकर हजारों करोड़ रुपए के घोटाले होते देखे हैं। इन घोटालों में देश के साथ ही श्रमिकों, गरीबों और उन क्षेत्रों का नुकसान हुआ जहां ये माइंस थी। आज देश में कोयले की बढ़ती हुई जरूरत को देखते हुए कोल माइंस की पूरी पारदर्शिता के साथ नीलामी की जा रही है। जिस क्षेत्र से खनिज निकल रहा है उसका लाभ वहां रहने वाले लोगों को देने के लिए हमारी सरकार ने डीएमएफ यानी डिस्ट्रिक्ट मिनरल फंड भी बनाया है। इस फंड के तहत भी हजारों करोड़ रुपए राज्यों को रिलीज किए गए हैं। भाइयों और बहनों, हम सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र पर चलते हुए तेलंगाना को आगे बढ़ाना चाहते हैं। तेलंगाना के तेज विकास के लिए आप सभी का आशीर्वाद हमें मिलता रहेगा। इसी विश्वास के साथ फिर एक बार आपको ये ढेर सारे विकास कार्यों की बहुत बहुत बधाई। मेरे किसान भाइयों को विशेष बधाई। और इतनी बड़ी तादाद में आप लोग आए। हैदराबाद में कुछ लोगों को आज नींद नहीं आएगी। इतनी बड़ी तादाद में आने के लिए मैं आपका बहुत बहुत आभारी हूं। धन्यवाद। मेरे साथ बोले भारत माता की। दोनों मुट्ठी बंद करके पूरी ताकत से बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। धन्यवाद जी। ఒక్కసారి మీ మొబైల్ ఫోన్ లైట్స్ అందరూ ఆన్ చేస్తే మన సంపూర్ణమైనటువంటి మద్దతుని ఈ సందర్భంగా తెలియజేసుకుందాం. అంత చక్కటి ఉద్దేశాన్ని అందించి తమ ప్రసంగాన్ని మనందరి కోసం అందించిన ప్రధాని గారికి గౌరవంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ మీ మీ మొబైల్ ఫోన్స్లోని లైట్ని ఆన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది నిజంగా అందరూ మద్దతు తెలియజేస్తూ మన గౌరవనీయులైనటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రేమ ఆప్యాయతలు ఆయన ఈరోజు మనందరికీ పంచుకోవడం, ఆయన ప్రసంగాన్ని అందరినీ ఉద్దేశించుకోవడం నిజంగా ఆనందదాయకం. Thank you very much for your
your support, sir. Thank you. तो प्रधानमंत्री नरेंद्र मोदी को आप सुन रहे थे तेलंगाना के रामागुंडम से, जहां पर करीब 10,000